40 డేస్ పార్టీ మాస్టర్స్ సీజన్ 3లో ఈ రోజు మనం 32వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి వచ్చిన మాస్టర్ ఆదినారాయణ గారు ఇంకోలు నుంచి. ఆదినారాయణ గారు గత 17-18 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం విశేషంగా చేస్తూ, ఎన్నో శాకాహార ర్యాలీల్లోనూ, పిరమిడ్ నిర్మాణాలను వారి వంతు బాధ్యతగా వారు ఎన్నో సేవలు చేస్తున్నారు. వారి ఇంటిపై పిరమిడ్ నిర్మించుకొని అందరికీ అందుబాటులో ఉంచారు. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పత్రిజీ ఏది చెప్తే అది చేయడానికి వెనకడుగు వేయరు. ఇప్పుడు మామూలుగా మాట్లాడుతూ ఒకసారి పత్రిజీ ఈ చెరువులోకి ఎవరు దూకుతారు అనగానే టక్కును మనకి దూకేశారు మన మహేశ్వర మహాపిరమిడ్ స్టార్టింగ్ డేస్ లో ఉన్న చెరువులోకి. సార్ నోటి నుంచి ఏ వాక్ అయితే వస్తుందో వెంటనే అది అమలుపరిచి చూపించే అంతటి గ్రేట్ మాస్టర్. ఈ రోజు ఆ గ్రేట్ మాస్టర్ ని కలవబోతున్నాం. ప్రస్తుతం QLUలో తమ సేవలను కొనసాగిస్తున్నారు. ఇంకా ఎన్నో విశేషాలు వారి అనుభవ జ్ఞానం వారి మాటల్లోనే విందాం. నమస్తే సార్, వెల్కమ్ అండి. నమస్తే 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 అమ్మా. మీ యొక్క జ్ఞానాన్ని మన అందరి కోసం ఈ రోజు విస్తారంగా మీరు చెప్పాలి, మేము వినాలి. సంతోషం సంతోషం సంతోషం. కొంచెం కెమెరా హైట్ పెట్టుకోండి అంకుల్, అది ఫేస్ కొంచెమే కనిపిస్తుంది. కొంచెం నాలాగా కొంచెం ఎత్తుగా ఉండేలా పెట్టుకోండి. కొంచెం హైట్ లో ఉంటే బాగుంటుంది. కంటిన్యూ. థ్యాంక్ యూ. ఓకే, సంతోషం సంతోషం సంతోషం. ఈరోజు PM ఛానల్ వారి ద్వారా జరుగుతున్న జూమ్ క్లాస్కి ఆహ్వానింపు TMC ఛానల్ వారి అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. ఈ క్లాస్కి అటెండ్ అయిన అందరికి కూడా, ధ్యానులందరికీ కూడా ధన్యవాదాలు, ఆత్మ ప్రాణాలు తెలియజేస్తూ, నాకు జన్మదినులకు నాకు తొలిగా పెట్టుకొని 60 నాకు మండల ధ్యానంలో ధ్యానాన్ని అందించిన చీరాల శ్రీనివాసరావు గారికి, తరువాత తన చరమ జీవితం వరకు తన వెంట తీసుకున్న పితామహ బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ స్వపరిచయం, నా పేరు ఆదినారాయణ. నేను బాపట్ల జిల్లా ఇంకొల్లు గ్రామం నుంచి ఈ క్లాస్ జరుగుతుంది. నేను చిన్నతనం జులాయి జీవితంతో RTCలో కండక్టర్గా జాబ్ చేసి, చివరికి ఆ జాబ్ రిటైర్డ్ అయిన తర్వాత ఒక 8 సంవత్సరాలు శారీరకంగా మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్న నేను ఎన్నో సాధనలు చేసి డాక్టర్ల దగ్గరికి పోయి తగ్గని ఇబ్బందుల్లో ఆ గ్రామంలో మండల ధ్యానానికి పాంప్లెట్ పంచుతుంటే తీసుకున్న పాంప్లెట్ తోటి నేను 68 ఏళ్ల వయసులో నేను ధ్యానానికి వచ్చాను. ఈరోజు నేను మండల ధ్యానం ఏ డేట్నైతే నేను మండల ధ్యానం సిద్ధంగా అయ్యాను, అదే డేట్కి 16 సంవత్సరాల నుండి 17వ సంవత్సరానికి ముందు నేను ఈ జూమ్ క్లాసుని అందిస్తున్నాను. ధ్యానం ఏమి మీకు ఇచ్చిందని మీరు ప్రశ్నిస్తే,
ధ్యానంలో నేను తెలుసుకున్నది 16 సంవత్సరాల నిండు ధ్యాన సాధనలో తెలుసుకున్నది, శరీరానికి వయసు లేదు, మనసుకి కాలం లేదన్న సత్యాన్ని నేను తెలుసుకున్నాను. నిరంతర సంచారిగా ఈ ధ్యాన సాధనలో నేను శరీరము ద్వారా సాధన, ఆత్మ ద్వారా అంతరం ద్వారా శోధన చేసుకున్న స్థితిలో 68 సంవత్సరాల జీవిత అనుభవాలే నా స్వ అనుభవాల సంక్షిప్తమే ఈ నా జూమ్ క్లాస్ అనుభవాలని మీరు తీసుకుంటారని. ఒక్కటే విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసానికి మనం కనెక్ట్ అయినప్పుడు అన్నీ మన దగ్గరే ఉంటాయి. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మస్థితిలో నేను ఉన్నాను, ఆత్మే నన్ను ఈ శరీరాన్ని నా జీవితాన్ని నడుపుతుంది అనే భావన నాలో ఉన్న స్థితి తొలి రోజే నేను ధ్యానానికి కూర్చున్న తర్వాత తెలుసుకున్నది, నన్ను నడిపించేవాడు లోనవాడే అనే సత్యాన్ని తెలుసుకున్నాను. 25వ రోజు మండల ధ్యానం, పౌర్ణమి ధ్యానానికి మాకు దగ్గరలో ఉన్న చీరాల వాడరేవులో పౌర్ణమి ధ్యానానికి అందరినీ ధ్యానుల్ని రమ్మని చెప్పిన దీంట్లో మా ప్రాపర్కి 35 కిలోమీటర్లు ఉన్న చీరాల వాడరేవుకి ధ్యానము అనే ప్రసక్తి, దీనిలో శక్తిని తీసుకుంటాము, ఆ శక్తి ద్వారా ఆత్మశక్తి ద్వారా ఆత్మవిశ్వాసం ఏదైనా చేయొచ్చు అనే భావన నాలో. నిజంగా శరీరాన్ని భగవంతుడే నడుపుతున్నాడు, దేవుడే అనే సత్యమే అయితే సైకిల్ దొరుకుని రావాలని 60 రాను పాను 70 కిలోమీటర్లు సైకిల్ తిరిగిన స్థితిలో నేను తొలి అనుభవాన్ని. దానికి మూలం ఒక్కటే, జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, ఆశకు ఉన్న సత్యాన్ని తెలుసుకున్నాను నేను. ఆ రోజు నుంచి నిద్రలేసిన వెంటనే ఎవరిని చైతన్యంతో జగమెవ్వని లోపల నుండి ఎవరి పరమేశ్వరుడు అలాది మధ్యలో ఎప్పుడు వాణిని, ఆ ఆత్మభవుని నేను శరణంగు వేడుదనే పదాన్ని ఫస్ట్ నేను ఆత్మస్థితిలో శరణాగతున్న జీవితానికి నేను బిగిన్ చేసింది. నేను 16 సంవత్సరాల నుండి 17వ సంవత్సరంలో నిత్యానందుగా, కాలాతీతుడుగా మీ కళ్ళ ముందు కూర్చున్నాను. నేను ఆనంద స్థితి, ఆ ఆనందమే శరజీవి జీవితం అనే సత్యాన్ని తెలుసుకోవటానికి మూలమైంది ఏంటంటే సాధన. సాధన వలన సమకూరు ధరలోన ఋషితో దుర్భిక్షం నాస్తి. ఋషి ఉంటే ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు. కష్టే ఫలే, ఇవన్నీ కూడా మనకు పెద్దలు చెప్పిన నానుడులు ఏవైతే ఉన్నాయో ఆ సాధనని నేను మోకాళ్ళ నొప్పులతో ఎన్నో సాధనలు చేసి డాక్టర్ దగ్గర జరిగిపోయింది. ఆ మోకాళ్ళలో మరలా నీకు ఏ విధమైన నడకి ఇబ్బంది లేకుండా అవడానికి వీలు లేదు, కొన్నాళ్ళు పోతే రాడ్లు వేయాలన్న స్థితి నేను ఈ ధ్యానంలో యాజ్ ఏ చైల్డ్, చిన్న పిల్లవాడిగా మీ కళ్ళ ముందు ధ్యానం ఏమి ఇచ్చిందన్న దశలకు వస్తే నిత్యానందమే, ఆనంద స్థితి, ప్రకృతిలో వాళ్ళాటమే. ఆ స్థితిని నేను పొందిన నేను సార్ చివరి క్షణం వరకు కూడా సార్ వెంట, గోవు వెంట లేక తోడగల వెంటపడి తిరిగినట్లుగా
ట్రెక్కింగ్లు కానీ, టూర్లు కానీ, శాఖా ర్యాలీలు కానీ, మండల జానాలు కానీ, వన్డే క్లాసెస్ కానీ, ఏదైనా కూడా నేను నా కుటుంబ వ్యవస్థను నేను ముందే అందరికీ వారి వారి ప్రాపర్టీస్ వాళ్ళకి ఇచ్చేసి, చిన్న కుటుంబం కాదు, 6 బిడ్డలు, 10 మంది మానవ సంతానం. ఈరోజు నేను ఈ ధ్యాన కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్తూ ఈరోజు నేను 6 నెలల క్రితం నేను 2019లో క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో సోల్ కోచ్కి పోయిన నేను తర్వాత ఇన్నర్ చైల్డ్ ప్రోగ్రాంలు చేస్తూ అక్కడి నుంచి అక్కడ వాలంటీర్గా పనిచేస్తూ ఇప్పుడు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఏదైతే బ్రహ్మ జ్ఞానపీఠం న్యూ తక్షశిల యూనివర్సిటీలో నేను నా జీవితాన్ని తన్మంధన్ అందిస్తూ అడాప్ట్ అయ్యి అక్కడ ఇప్పుడు నేను క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ నుంచి నేను ఈ జూమ్ క్లాస్ని అటెండ్ అయ్యాను. నేను తెలుసుకున్నది ఒకటే, నీవు సంతృప్తికరమైన జీవితాన్ని నువ్వు అలవాటు దేన్నైనా జయించవచ్చు, దేన్నైనా సాధించవచ్చు అనే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. నేను తొలిగా జ్ఞానము సర్వరోగ నివారిణి ఆరోగ్యాన్ని పొందాను. ఆ ఆరోగ్యాన్ని సమృద్ధిగా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నా జీవితమే టాబ్లెట్ అనేది లేకుండా అట్లాంటి స్థితిలో శారీరము కాయోపసన జరిగి ఆనంద స్థితికి శరీరానందాన్ని నువ్వు పొందుతున్నప్పుడు ఆత్మానంద స్థితి ధ్యానము సర్వభోగకారిణి. ఆ సర్వభోగాలన్నింటినీ నేను అనిపిస్తాను. ధ్యానము సత్యజ్ఞాన ప్రసాదిని అనే సత్యాన్ని తెలుసు. ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితికి కలిగే దీంట్లో నేను నిత్యానందంగా కాలాతీతంగా జీవితాన్ని పొందుతూ నేను పొందిన నా జీవిత అనుభవాలన్నింటినీ కూడా నేను అనుభవించి చెప్తే కానీ నేను ధ్యానం ద్వారా నాకు ఇది ఈ అనుభవం వచ్చింది అనే ప్రశ్న కాదు. ప్రతిదీ కూడా నా అనుభవమే. పెద్దలు చెప్పినది ఏదైతే ఉన్నాయో, సామెతల రూపాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ నేను ఆచరణలో జీవిస్తూ వచ్చాను. నేను నా తల్లిదండ్రులు, నేను, నా బిడ్డ, నా మనవ సంతానం, నా మనవ సంతానం 5వ జనరేషన్ నా జీవితాన్ని ఈ జీవితాన్ని నేను గత జన్మ కోరుకోలే వచ్చానన్న సత్యాన్ని నేను అనుభవం ద్వారా నేను జ్ఞాన అనుభవాల్లో తెలుసుకున్న ఆ సత్యాలన్నీ ఏదైతే ఉన్నాయో ఆ తెలుసుకున్న వాటిని నేను ఆచరణలో పెట్టుకుంటూ ఎదగటానికి ఏ విధమైన స్థితిలో ఉండాలో ధ్యానాన్ని నేను తెలుసుకున్న తర్వాత జీవుడే దేవుడు, దేహమే దేవాలయంలో ఉన్న దేవుడు ఉన్నంత కాలం ఈ శరీరానికి 65 ఏళ్ల వయసులో నేను వచ్చి 70లో నేను పెట్టుకున్న నియమం ఒక్కటే, తిన్నా తినకపోయినా, నీరు తాగినా తాకపోయినా, ఏ పని చేసినా చెయ్యకపోయినా నిద్రలేసేటప్పుడు గంట, పడుకునేటప్పుడు గంట నిత్యము ఈ శ్వాస ఉన్నంత వరకు నేను ధ్యానము చెయ్యకుండా ఏ పని చెయ్యననే నియమాన్ని పెట్టుకొని దాన్ని కూడా నేను మానసికంగా అనుభవానికి స్థితులన్నిటిలో ఈ నిత్య ధ్యానాన్ని తప్పనిసరిగా నేను దాన్ని ఆచరిస్తూ ఆచరించిన స్థితిలో నన్ను ఇక్కడ ఈ సీట్లో కూర్చోబెట్టుకుని అందరికి కూడా ఆచరించిన వాడు ఆచార స్థితికి అట్లా కింద కూర్చొని నేను ధ్యానానికి వచ్చిన వాడిని కుర్చీలో కూర్చొని నేను ధ్యానం అందించడానికి స్థితికి ఎవరి స్థితిని వాళ్ళు
పెంపొందించుకోవటానికి ప్రయత్నం ధ్యానంలో చేయాలి. కానీ ఎదుటి వాళ్ళ ద్వారా కానీ ఎదుటి వారి అనుభవాల ద్వారా కానీ ఎవరివి ముందుకు పోలేమనే సత్యాన్ని తెలుసుకున్న నేను నా స్వానుభవంతో నేను ఎక్కడ తిరిగినా నా అంతరం నుంచి వచ్చిన ఆనంద స్థితి ఏదైతే ఉంటుందో ఆ విషయాలనే నేను పాటిస్తూ వస్తున్నాను. కానీ 10 మంది చెప్పినవి నేను 10 మంది చెప్పినాటిని ప్రయత్నంలో నేను కాలాన్ని వృధా చేసుకుంటున్నాను. జీవితాన్ని కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన ఎవరిని వారే ఉద్ధరించుకోవాలన్న సత్యాన్ని, బుద్ధుడు అపోదీపో భవాన్ని ఎవరి సత్యాన్ని తెలుసుకున్నాను. నన్ను నేనే ప్రశ్నలు వేసుకుంటూ ఈ జీవితాన్ని, చరమ జీవితాన్ని ఈ స్థితిలో మీ అందరి ముందు కూర్చున్నాను. ముందు సాధన ముఖ్యం అనేది తీసుకుంటున్న నేను ఆ సాధననే చేస్తూ తరువాత నేను పొందిన అనుభవాలు కల ఉన్న వాటిని నేను అందరికీ విశదీకరిస్తూ చివరికి ఈ యూనివర్సిటీలో నిష్కామ కర్మ అనుభవాలు చెప్పే దీనికి నా సంపదను, మిగిలిన సంపదను కుటుంబ వ్యవస్థ నుంచి అందరినీ ఆనందపరిచి అందరినీ పక్కన పెట్టి ప్రాపంచకత స్థితి, ఆధ్యాత్మిక స్థితి రెండింటి మధ్యలో ఈరోజు నేను ఆనంద స్థితిలో జీవితాన్ని గడుపుతున్నాను. మూలాలు ఒక్కటే, ఫలితం ఒక్కటే ఆశించాల్సిన అవసరం లేదు. నీవు చేస్తూ పోతున్న కొద్దీ ఫలితం నీ పక్కనే ఉంటుంది. ఆ ఫలితాన్ని నేను తెలుసుకున్నది యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. నీకు వచ్చిన భావాన్ని భావం చేసే స్థితిని నీవు సరి కాని ఆలోచన, సరికాని మాట, సరికాని కర్మ, ఈ మూటిని పక్కన పెట్టడానికి మూలమైన తొలి పదమే తద్భావం తద్భవతి. నీ నుంచి వచ్చిన ఆలోచనని భవం కావటానికి నీ స్థితిని పాజిటివ్ అనే పదాన్ని ప్రకృతి నియమాల్లో ఏదైతే ఉందో నీ మాట ప్రకృతిలోకి వచ్చిన తరువాత ప్రకృతి నీ నుంచి వచ్చిన మాట పైకి బంతి మాదిరి పైకి పోయి తిరిగి మళ్ళా భూమి మీదకి వచ్చే స్థితి బంతి కింద ఎలా వస్తుందో అలాంటి ఫలితాన్నే నీ వాక్ ఇచ్చుదనే సత్యాన్ని నేను ఫస్ట్ తెలుసుకున్న నేను నా జీవితం మొత్తాన్ని నేను నిద్రలేసిన దగ్గర నేను మాట్లాడే మాట పని కావాలి అంటే పని అయిపోయినట్టుగా నేను సృష్టించుకొని నేనే పని ముందు పెడుతున్నాను. అట్లాంటి జీవితంలో ఈ జన్మలో ఈ జీవితంలో నేను ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత ఎన్నిటినో సారుతోటి తిరగటానికి కారణం ఒక్కటే, గురువుని విశ్వసించాలి. నమ్మకానికి విశ్వాసానికి తేడా ఉన్నది. నమ్మకానికి అపనమ్మకం ఉంది, విశ్వాసానికి అవిశ్వాసం. ఆ విశ్వాసం అనే పదమే పాజిటివ్. ఆ విశ్వాసాన్ని మనం తెలుసుకున్నది ఏంటంటే శరీరంలో ఉన్న భగవంతుడే నేను అనే పదాన్ని నువ్వు చేయదలిసిన కార్యం ఏదైతే ఉందో ఆ కార్యానికి సమాయత్తమైన స్థితిలో సరికాని వాటన్నిటినీ కూడా సరి అయిన స్థితిలో పాజిటివ్గా మనం సృష్టించుకొని గతము భవిష్యత్తు రెండు శూన్యం. గతం బాధ భవిష్యత్తు భయం అనే పదాలను మనం తెలుసుకున్న మన వర్తమానంలో పెట్టినప్పుడు వచ్చిన దాన్ని అంగీకరించడం నేర్చుకోగలిగినప్పుడు సమస్య పరిష్కారం ఎప్పుడు మన చేతుల్లోనే దీన్ని ఫలితాన్ని మనం ప్రతి మానవుడు అందుకోగలుగుతాడు. అది
ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అన్న పదానికి ముందు నేను శరీరాన్ని కాను, భగవంతుడి అంశను. భగవంతుడు అందరిలో ఉన్నాడు. మమాత్మ సర్వభూతాత్మ అని భగవద్గీతలో చెప్పింది ఏదైతే ఉందో, ప్రహ్లాదుడు తన తండ్రికి ఇందుగలడను లేడు సందేహం తండ్రి ఎందెందు వెనక నందే కలడు అనే పదాన్ని ఎక్కడ నారాయణ ఉన్నాడు చూపించమని దానికి చెప్పిన భావం ఏదైతే, ఆ భావాన్ని నేను అర్థం చేసుకున్నా. నేను నాలో ఉన్న ఆ భగవంతుడు పరమాత్మ అంశ నుంచి భూమి మీదకి ఆత్మస్థితిలో, జీవాత్మ స్థితిలో, అద్వైత స్థితి నుంచి ఏకత్వ స్థితి నుంచి ద్వంద్వ స్థితికి మనసు, బుద్ధి అనే రెండింటిని పక్కన పెట్టుకుని శరీరానికి యుగ ధర్మాల ప్రకారం మన జన్మ పరంపరలో చివరి యుగమైన కలియుగంలో మనందరం జీవిస్తున్నామనే సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఒంటిపాదంతో ఉన్న ధర్మం అరాచకమైన స్థితిలో ఈ ప్రాపంచికతలో మనందరం హింసాయుతమైన జీవితాన్ని మనందరం అనుభవిస్తున్న కాలంలో ఈ మైత్రేయ బుద్ధుడు జన్మించి మనకి ఈ శ్వాస మీద ధ్యాస అన్న పదాన్ని సులువుగా ఆనాపానసతి అనే పాళీ భాషలో ఉన్న మాటను తెలుగులో అందరికీ అర్థమయ్యే పదాలతో మనకు అందించిన ఆ శ్వాస మీద ధ్యాస అన్న, ఆ ప్రాణ రూపంలో ఉన్న, శ్వాస రూపంలో ఉన్న ఆ జీవుడే భగవంతుడు అనే సత్యాన్ని తెలుసుకున్న మనం, ఆ భగవంతుడు అనంతతత్వం నుంచి ఈ భూమి మీదకి మానవ జన్మగా ద్వైత రీతిలో సృష్టి కార్యాల కొరకు ఈ యుగ ధర్మాల కోసం మనందరం మనం ఆ భగవంతుని మనందరం కూడా నాలోనే ఆ ఉన్న భగవంతుడు నడుపుతున్న స్థితిలో నాకు ఏ విధమైన భయం లేదు, నేను నిర్భయుణ్ణి. ఆ జీవులతో అనుసంధానమై ప్రాపంచికత ఒక పక్క, ఆధ్యాత్మికత ఒక పక్క, రెండు రెక్కల మాదిరి పక్షి మాదిరి నేను ఎగరటం కనుక మొదలు పెడితే ఈ భూమి మీద నేను ఏ కార్యక్రమాలు చేయటానికి జన్మ తీసుకుని వచ్చానో ఆ జన్మ పరంపర అయ్యే వరకు భగవంతునితో, ఆ జీవులతో నేను కలిసి ఉండి, నేను వచ్చిన కార్యక్రమాలన్నీ పూర్తయిన వెంటనే ఆ జీవుడు పక్కకు పోతాడు, ఈ కట్టి కాటికి పోతుందనే సత్యాన్ని తెలుసుకున్న నేను ప్రతినిత్యము నిద్రలేసిన దగ్గర నుంచి మానవుడు ఆలోచించేది మూటి గురించే. అదే బుద్ధుడు అనుభవానికి తీసుకున్న మూడు, వృద్ధాప్యము, మరణము, అనారోగ్యము, ఈ మూడు విషయాలనే బుద్ధుడు రాజ్యాన్ని వదిలి 6 సంవత్సరాలు తపస్సులు చేసే స్వాములందరినీ కలిసిన ఆయన చివరికి తనే ఈ ఆనాపానసతి అనే దీన్ని తెలుసుకొని 3వ జాములో తెలుసుకున్న దాన్ని భూమి మీదకి తీసుకొచ్చిన దీన్ని గురువు గారు జన్మ పరంపరలో ఈ జన్మ మైత్రేయ బుద్ధి మనకు అందించిన స్థితిలో ఈ మనసు అనే చాపల్యచిత్తమైన మనసు అనే ఆ మనసు ఆత్మస్థితిలో ఉండటమే తెలుసుకున్నాను. నిద్ర లేచిన దగ్గర నుంచి ఆ 3 మాటల్ని ఈ మనసే తొలుస్తూ ఉంటాను. ఆ మనసు తొలిసే దీన్ని పక్కన పెడుతూ నేను అనంతుడను,
శరీరధారున్నై భూమి మీదకి ద్వంద్వ రీతిలో జీవాత్మగా వచ్చాను నేను. అనంతతత్వంతో నేను ఈ భూమి మీదకి వచ్చి జీవాత్మగా వచ్చిన నేను, అనంతతత్వమైన నేను ఈ శరీరాన్ని అనంతతత్వంతో నేను జీవిస్తున్న నేను, నా శరీరము ఎప్పటి కూడా నిత్య యవ్వన ఆత్మస్వరూపమైన సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఏ విధమైన భయం అనేది నిర్భయతత్వంతో నేను జీవిస్తాననే భావన తెలుసుకుంటాను. ఈ అనంతతత్వాన్ని కొటేషన్ రూపంలో పరమహంస యోగానంద యోగి ఆత్మలో అనుభవంగా తీసుకున్నాను. ఇట్లాంటి ఎన్ని లెక్కలు వేసుకుంటా ఉంటే చెప్పుకుంటే ఎన్నెన్నో విశ్వాసని, ఆ విశ్వాసం ఎలా ఉంటే గురువు మాట తప్పనిసరిగా మనం వినాలి. గురువుని విశ్వసించనిదే మనం ముందుకు వెళ్ళలేమనే సత్యాన్ని తెలుసుకున్న నేను ఒక ట్రెక్కింగ్ తీసుకెళ్ళి 2010లో నేను 2008 ఇదే రోజు నేను ధ్యానానికి, మండల ధ్యానానికి కూర్చున్నాను. 2 సంవత్సరాల తరువాత కర్తాల్లో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఓపెన్ చేయటం కోసం ట్రెక్కింగ్ అని పెట్టినది నేను బాపట్ల జిల్లా నుంచి, నేను ఇప్పుడు ప్రకాశం జిల్లాలో మార్చారు. ప్రకాశం జిల్లా నుంచి 450 కిలోమీటర్లు వచ్చిన కర్తాలు మహేశ్వర పిరమిడ్ దగ్గరికి వచ్చిన నేను ట్రెక్కింగ్ అనేది పెట్టిన దీనికి వచ్చింది. నేను ఆ ట్రెక్కింగ్లో సాయంత్రం 2 గంటలకు బయలుదేరి గురువు గారు దక్షిణం వైపు ట్రెక్కింగ్ నడిపించుకుంటూ ఒక 5 కిలోమీటర్లు 2 చోట్ల ధ్యానం చేస్తారు. పిల్లలు ఉంటారన్న దీంట్లో 500 మంది ధ్యానాలను తీసుకొని వెళ్తూ చివరికి దూరంగా ఒక చెరువు, ఆ చెరువు దగ్గర కాస్త దూరంలో ఉన్న చెరువు దగ్గర ధ్యానానికి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తదుపరి ధ్యానం అయిపోయిన తర్వాత చప్పుట్లు కొట్టి అంతా ధ్యానం నుంచి వెలికి వచ్చిన తర్వాత ఆయన కూర్చున్నవాడు పైకి లేచి పెద్దగా కేకేశాడు. ఆగపడే చెరువులో ఎవరు దూకుతారా అని పెద్దగా కేకేశాడు. ఆ కేకకి అందరూ ఉన్న 500 మంది కూడా ఎవరికి వాళ్ళు నిజమా కాదా, అసలు ధ్యానానికి వచ్చి చెరువులో దూకమంటే సార్ అని చెప్తూ 70 ఏళ్ల వయసులో నేను ఆ చెరువులోకి రన్ చేసి దూకటానికి కారణం నాకు విశ్వాసం అనే పదం ఎట్లాంటి నా మనసుని చెప్పిందంటే, నేను ఈ వయసులో నేను ధ్యానానికి వచ్చి శారీరక స్థితులు సరికాని స్థితిలో నా శరీరాన్ని నేను సరి చేసుకొని నేను హాయిగా జీవించడంతో గురువు గారు చెప్పిన మాట ఎందుకు చెప్పారు అనే ప్రసక్తి మనకు అనవసరం. నేను 450 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈ ట్రెక్కింగ్ అనే దీనికి వచ్చి గురువుతోటి ఆలంబనతోటి ఇక్కడ చేరిన నేను గురువు చెప్పిన మాటల్ని వినకపోవటం అవసరమా మనకు? అసలు గురువుని నమ్మి వచ్చినప్పుడు గురువు ఏది చెప్పినా చేయాలనే భావన అసలు నేను రన్ చేయటం మొదలు పెడితే అప్పుడు అక్కడ ఉన్న జనాభా మొత్తం కేకలేసుకుంటే ముసలివాడు పరిగెత్తున్నాడంటే అప్పుడు అందరూ పరిగెత్తపోయినప్పుడు గురువు గారు చెయ్యి అడ్డం పెట్టి ఎవరు పోవటానికి లేదని కేకలు వేసి వాళ్ళని ఆపి గురువు గారు నా కలిగి వచ్చే విషయము నాకు తెలియదు. నేను రన్ చేస్తూ నేను ఆ చెరువులోకి గుండె లోతుల్లోకి వెళ్ళిన తర్వాత నా మనసు ఏమిటో చెప్పిందంటే, సెల్ ఉంది, డబ్బులు ఉన్నాయి, తడిసిపోతాయి అన్న దానికి ఆగి వాళ్ళందరినీ ఆపిన గురువు గారు నా దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యేసి, నువ్వేరా నా శిష్యుడు అన్న రీతిలో నాతో ఫోటో దిగిన ఆ చెయ్యి వేసిన భుజం మీద చెయ్యి వేసిన బలమే ఈ రోజు నేను 16 ఏళ్లకు 7 సంవత్సరాలు నేను మీ కళ్ళ నేను ఆనందంగా
నా అనుభవాలను చెప్తున్నాను. ఇక అక్కడి నుంచి నా పరంపర మొత్తం కూడా 6 మాటలు హిమాలయ టూర్లు, గిదా పిరమిడ్, దక్షిణ కర్ణాటక, పాండిచేరి, 7 చక్రాస్, IFSS ఫస్ట్ కాన్ఫరెన్స్, ఉడుమాలపేట, కోయంబత్తూరు, ధ్యాన యజ్ఞాలు, తర్వాత అండమాన్ నికోబార్ దీవులు క్లాసెస్కి, ఇలా ఈ భూమి మీద నిరంతర సంచారిగా ఆనంద స్థితిలో జీవిత మకరందాన్ని అనుభవిస్తున్నాను. ఈ విధమైన దీంట్లో నా 4 మాటలు అందరూ అనుభవానికి తీసుకొని ముందు సాధన వదలకూడదనే సత్యాన్ని తెలుసుకుంటూ, నీవు నమ్మినది ఏదైతే ఉందో, ఆ విశ్వాస స్థితి ఏదైతే ఉందో, ఆ విశ్వాసం ఆ గురువు తర్వాత ఆయన చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి ఆచరించి మనకు ముందుకు వెళ్ళాలనే భావనతో నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. తొలిన కొత్తగా వచ్చిన వాళ్ళు ముందు తెలుసుకోవలసిన ధ్యాన నవరత్నాలని ముందు ఉపాసన పట్టడమే. ఆధ్యాత్మిక స్థితిలో ఆత్మే పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాస గురువు అనే పదాలు ఆది ఆత్మ మనలో అందరిలో శ్వాస రూపంలో ఉందనే సత్యాన్ని తెలుసుకున్న మనము దేహమే దేవాలయం, ఆ దేవాలయం అనే ఇంట్లో ఈ భగవంతుడు శ్వాస ఆ శ్వాసని గురువుగా చేసేసుకొని, చెప్పిన గురువు చెప్పటం వరకే కానీ నీలో ఉన్న గురువుతోటి నువ్వు కనెక్ట్ కావటమే దీని స్థితిని గురువు మనకు అందించిన ఏదైతే ఆధ్యాత్మిక స్థితి, ఆది ఆత్మ మనలో ఉన్నట్లుగా ఆధ్యాత్మిక స్థితిని నీకు అర్థమయ్యే స్థితిలో చెప్తాను. దీన్ని తెలుసుకున్న దాన్ని సమయమే సాధన. ఖాళీ దొరికినప్పుడు సాధన, సహనమే ప్రగతినే లాభాన్ని నువ్వు పొందిన తర్వాత అనుభవమే జ్ఞానము. ఆ జ్ఞానం అనేది ఏమి తెలుసుకోవడం. నిన్న తెలియలేదు, ఇవాళ తెలిసింది. తెలిసిన దాన్ని సాధనలో ఆచరణ. అనుభవమే జ్ఞానము, దానమే ధర్మము, ధర్మమే పుణ్యము. ఆ పుణ్యమే మనకు అనే స్థితి ఏదైతే భగవంతుడి దగ్గర తల్లి గర్భాన మాంసపిండంగా పుట్టిన మనం మంత్రపిండంగా తయారై మరలా జీవాత్మ స్థితి నుంచి పరమాత్మ స్థితి ఏదైతే అనంత తత్వంతో మీదకి అనంతుడే వచ్చిన మనం, జీవుడిగా వచ్చిన మనం తిరిగి అనంత తత్వంలో మిళితం కావటమే ఆధ్యాత్మికత స్థితి. ఆ ఆధ్యాత్మికత ఆది ఆత్మ ఉంటే సనాతన ధర్మాలు, ఆత్మకు చావు లేదు, నిరాకారుడు, ఇవన్నీ కూడా మనందరం మాటల ద్వారా వింటమే కానీ అనుభవం ద్వారా తెలుసుకునే స్థితికి సాధన ఏదైతే ఆ సాధన ముఖ్యం. దాంతోపాటు 18 PSSM 18 ఆదర్శ సూత్రాలను మనం ఆచరించగలిగినప్పుడే మనం ఎదుటి మనిషికి చెప్పగలిగే స్థితికి మనం వెళ్తాము. లేకపోతే కింద పడుతూ పైకి లేస్తూ పడుతూ లేస్తూ మన జీవితాలను మేము ధ్యానంలో ఎదుగుతున్నాం అనే పదాలకి అర్థమే ఉండదనేది నేను అనుభూతి చెప్పే మాటలు. ఆ తరువాత ఎదిగే కొన్ని అష్టాంగ మార్గము సాధన బుద్ధుడు చెప్పింది కానీ పతంజలి చెప్పింది కానీ ఇటువంటి కూడా ముందుకెళ్తూ తర్వాత కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే వాటిని మనం దీంట్లో ఎదిగే కొద్ది ఏమి మార్పులు వీటిల్లో నేను పొందుతున్నాను, నేను వీటిని ఎలా నేను సాధనలో నేను ఇబ్బందులు లేకుండా దాన్ని వదిలేస్తున్నాననే భావనలు మనం కలిగించుకొని జీవితాన్ని పరంపదానికి చివరికి నిత్యానందుడిగా ముందుకెళ్ళే దీనికి ఆనంద స్థితి, ఆనందమే చివరి మెట్టు. శరీరతత్వం హాయి, ప్రాపంచిక సంపదలు వీటన్నిటికీ సంతోషం. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం అనే ప్రాపంచికతలో ప్రకృతి నియమాల్లో ప్రకృతిని నువ్వు ప్రకృతిలో నువ్వు విహరించడమే ఆనందిస్తే
ఆ ప్రకృతి నియమాలన్నిటినీ కూడా మీరు పోషణ పట్టడమే. పంచభూతాలన్నిటినీ కూడా మీరు అనుభవం కింద తీసుకొని జీవన విధానంలో పంచభూతాల సాక్షి ప్రతిదీ అనుభవించి మన తాతలు తండ్రులు కూడా సనాతనులు 100 సంవత్సరాలు జీవించారు. ఏ విధమైన అనారోగ్యం అనేది లేకుండా మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని వాళ్ళు పొందారు. ఈరోజు మహాభాగ్యం అనేది లేకుండా భాగ్యాలతో మనందరం కూడా 50 ఏళ్ల అర్ధాయుష్కి వచ్చి మనందరం కూడా జీవన విధానంలో ఇబ్బంది పడటానికి కారణాలు ఏమి? తృప్తి పూర్ణాయుష్, అసంతృప్తి ఆయుష్. తృప్తితో జీవించటమే మానవుడు భగవంతుడు ఇచ్చిన శక్తివంతమైన బాణం ఒకటి తృప్తి. ఆ తృప్తి అంటే నా వెనక ఉన్న వాళ్ళందరికన్నా నేను గొప్ప అనుకోవాలి, కానీ నా ముందు ఉన్నవాడు నేను లేని అనే భావన కలుసుకోవటమే మానవుడు ఇబ్బందులు పడటానికి కారణం అనేది నేను తెలుసుకున్నాను. మతి బాగుంటే స్థితి బాగుంటుంది, స్థితి బాగుంటే గతి బాగుంటుంది, గతి బాగుంటే సంపత్తి బాగుంటుంది. నేను ఇలా సంపత్తి, ఆ సంపత్తి అనే పదం అన్నిటిలో నేను ఆనందో బ్రహ్మ, ఆనంద స్థితిలో నిత్యానందుడిగా ఉన్న స్థితి ఒక్కటే. పేరు బికారి దారి ఎడారి అనుకున్న చోట కాదన్న చాలు, తోటకు తోబుట్టువును ఏటికి నే బిడ్డను, ఆట నాకు సరిజోడు పక్షి నాకు జోడు, ఇసుకు రాదు ఖుషిపోదు వేసట లేనే లేదు, నా అసలు మొదటి పేరు ఆనంద విహార. ఈ ప్రకృతి దీంట్లోనే విహరిస్తున్నాను. చివరికి నా జీవితం అలాంటి స్థితిలోనే నేను చరమ జీవితాన్ని గడపటానికి నా సాధన, గురువుల ఆశీర్వాదం, ఈ స్థితుల్లో నేను ఆనంద స్థితిలో ఉన్నానని తెలియపరుస్తున్నాను. ఏది ఏమైనా పట్టు పట్టగరాదు పట్టి విడువగా, పట్టు పట్టగరాదు పట్టి విడువగా, పట్టు పట్టిన బిగే పట్టు వలయు పట్టు పట్టి విడుచుట కంటే పట్టు. నీకు కావలసిన దానికి నీ ప్రయత్నం లోపమే కానీ ఏదైనా ఇబ్బంది ఏమీ లేదు. ఆ పట్టు ఎలా ఉంటుందంటే నీవు శరణాగతి కావటమే, ఆత్మతో శరణాగతి. నేను శరణాగతులను శరణము వేడేదని. ఒక గజము, గజేంద్ర మోక్షంలో గజము నీళ్ళల్లో ఉన్న ముసలి ఎంతది అది నేనేం చేస్తానన్నా, నేను దానికి భయపడేది ఏందని కాలు పట్టుకున్న ముసలిని కాల్ని వదిలించుకోలేక చివరికి గజేంద్రుడు కృష్ణుణ్ణి భగవద్గీతలో భాగవతంలో కృష్ణుణ్ణి ఆరాధించింది. లాభక్కింతయు లేదు ధైర్యము విలోలమయ్య కావులు తప్పే కూర్చోవచ్చు తనువుంటే రావే ఈశ్వర కావవే వరద మన్నింపదకు నేను అహంకారంతో అదంతా అన్నానే కానీ ఆ శక్తిని నేలలో ఉన్నప్పుడు నేల మీద తిరిగే నాకంటే ఎక్కువ శక్తి దానికి ఉంటుందనే భావన నేను గమనించలేదు. నన్ను రక్షించు స్వామి అని చెప్పి ఏదైతే మనకి సనాతన ధర్మంలో మనకి ఆధ్యాత్మిక స్థితుల్లో పెద్దలు చెప్పి ఏదైతే ఉన్నాయో పుట్టింటి పురాణాలు అనుకోకుండా వాటిని మననం చేసుకుంటూ ఆచరణలో మనం ఉండగలిగితే మనకు తెలిసింది ముందు ఆచరించాలి. ఆచరించిన దాన్ని ఎదుటి మనిషికి మనం చెప్పాలి. అన్నిటికన్నా ముఖ్యమైంది మనకు తెలిసింది మంచిని పక్కకు చెప్పి మనతో పాటు ముందుకు తీసుకెళ్ళటమే ఈ ధ్యాన స్థితిలో. ఆ జ్ఞానాన్ని ధ్యానము ద్వారా జ్ఞానము ద్వారా కర్మలు తగ్గమని చెప్పిన స్థితిని మన కర్మలు తగ్గించుకోవచ్చు. మనం 10 మందికి చెప్పే దేనికి పంచితే పెరుగుద్ది దాస్తే దయపడుద్ది అన్న స్థితుల్లో అన్ని దానాల కంటే జ్ఞానదానం గొప్పదని గురువు గారు ఎవరెస్ట్ శిఖరంతా ఎత్తైనది జ్ఞానదానం అని చెప్పి మనకు తెలిసిందే. చెప్పింది ఏదైతే ఉందో అది మనం ఆ జ్ఞానాన్ని తెలిసిన వరకు మనం కాలక్రమైన ఈ భూమి మీద మనం దాన్ని పంచుతూ మనం ముందుకెళ్ళే స్థితిని ఉన్న స్థితిలో ఎదగటం అనేది నీవు
ఏదైతే నువ్వు పంచుతున్నావో ఆ పంచే దీంట్లో ఎదిగేది నీకే అర్థమవుతా ఉంటుంది అనే దాన్ని నా స్థితిని నేను ముందుకెళ్తూ ఆ గురువు గారి దీనికి వెంట తిరిగే దీంట్లో ఒక 2010లో 9వ నెలలో తమిళనాడులో మూడు కార్యక్రమాలు జరిగినాయి. ఫస్ట్ కాంచీపుర ధ్యానగ్నం, తర్వాత IFSS కాన్ఫరెన్స్ ఉడుమాల్పేట కోయంబత్తూరు దగ్గర ఒక ఆశ్రమంలో 3 రోజుల ప్రోగ్రాములు బిగించే ఫస్ట్ IFSS కాన్ఫరెన్స్ సభ జరిగింది. తర్వాత పాండిచ్చేరిలో తమిళనాడులో పాండిచ్చేరి ఒక కాలేజీలో 7 చక్రాస్ పిరమిడ్స్ ఓపెనింగ్ అని 7 పిరమిడ్లు ఆ కాలేజీలో ఓపెన్ చేసి పైన క్రిస్టల్తో భూమిలో కింద దానికి తగ్గ ఆ 7 చక్రాలకు కావాల్సిన మెటల్ ఏదైతే భూమి నుంచి చేసుకునే శక్తి ఏదైతే ఉందో ఆ మెటల్ని కింద అమర్చి ఆ 7 చక్రాస్ దీనికి 7 పిరమిడ్లు కట్టి దాని ఓపెనింగ్కి పాండిచ్చేరిలో ప్రోగ్రాం ఉంటే 1 నెలలో 3 ప్రోగ్రాములకి నేను 70 ఏళ్ల వయసులో ఈ 3 ప్రోగ్రాముల్ని నేను అనుభవంలోకి తీసుకున్నాను. నేను అంటే నీవు పాజిటివ్గా నేను చేయగలను అనే పదానికి చేస్తానా చెయ్యనని పదానికి ఎంత తేడా అంటే చెయ్యలేననే భావన నీకు రావటమే నీ మనసు నిన్ను ప్రేరణతో చెయ్యలేవు అనే పదాన్ని మొక్కి చెప్తా ఉంటుంది. నేను చేస్తాను అనే పదం నీ దగ్గరకు వచ్చినప్పుడు మనసు అనేది బుద్ధి కుశలతోటి దాన్ని ఎట్లా ముందుకు వెళ్ళాలనే భావనను కలిగించేది వికసించిన బుద్ధి, ధ్యానము ద్వారా బుద్ధి కుశలత, పరిశీలనా శక్తి, విశ్లేషణ గుణం, మనోధైర్యం, అలా ఎన్నెన్నో. కానీ మనం సాధన చేసే దీంట్లోనే మనందరం కూడా సరి అయిన స్థితుల్లో 100కి 50 మంది చేస్తున్నాం అన్నామే కానీ వాటిని ఆచరణ రీత్యా అనుభవాలు ఏమి తీసుకుంటున్నామనే భావాన్ని లేకుండా మేము చేస్తున్నామని అనారోగ్యం కూడా ఆ అనారోగ్యం పోయిన వెంటనే మరలా యాజిగా లైన్ అవుతున్నారు. గురువు గారు చెప్పిన ఏవైతే ఉన్నాయో వాటిల్లో నేను ఈ జన్మలో పుట్టు శాకాహారిని, ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం చేసిన నేను మోటార్ ఫీల్డ్లో తిరిగి నోటికి ఆల్కహాల్ మటుకి తగలనే స్థితిలో నా జీవితం. ఒక జులై జీవితాన్ని నుంచి నేను 21వ సంవత్సరానికి నేను కండక్టర్ ఉద్యోగం సరదాగా తిరగొచ్చని ఉద్యోగం కోరుకున్నది. ఎందుకంటే ఆ జులై జీవితమే నన్ను ఈ కండక్టర్ జీవితంలో బాధ్యతలు ఎలా ప్రాపంచికతలో మనం బాధ్యతలు ఎలా ఉంటాయని కండక్టర్ ఉద్యోగంలో రోజుకు 300-400 మందిని బస్సు స్థితులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా నేను మార్పులు చెందుతూ జులై జీవితంలో పొందిన ఇబ్బందులు ఏవైతే ఉండయో, నేర్చుకునే ఏవైతే ఉండయో అవన్నీ పోగొట్టుకుంటూ కుటుంబ వ్యవస్థ, బాధ్యత, సమాజం అనే స్థితి వచ్చినప్పుడు నన్ను ప్రాపంచికతలో ఉన్న జనాభా మెత్తగా ఉంటే ఏదో చేయాలన్న అనిపించిన స్థితిలో నన్ను ఇబ్బందులు పెట్టిన వాటిని నేను తెలుసుకున్నది ఏంటంటే జీవితం అంటే ఎదగాలి అంటే అంగీకరించడం నేర్చుకోవటం అనే సత్యాన్ని తెలుసుకున్నాను నేను. ఆ అంగీకారమే నన్ను కూడా 16 సంవత్సరాల తర్వాత 17వ సంవత్సరానికి ఆధ్యాత్మిక 17వ సంవత్సరానికి నేను మీ కళ్ళ ముందు ఏ విధమైన శారీరక స్థితిలో ఇబ్బంది ఏమీ లేదు. అట్లాంటి దీనికి మానవుడు భయం అనే భావన నీకు వస్తుంది అంటే మనసుతో ఉన్నావు అనేదే అర్థం. చెయ్యాల్సింది చెయ్యి, ఇవ్వాల్సింది నేను ఇస్తానని భగవంతుడు చెప్తున్నాను. చెయ్యాల్సిన దాని కాడ నీకు అనుమానం వచ్చినప్పుడు నేను అనే పదం నీలో ఉన్న భగవంతుడే కానీ శరీరాన్ని కాదనే సత్యాన్ని తెలుసుకున్న దీనికి
నీవు అసలు ఎందుకు భయపడాలి? శరీరం సుఖాన్ని కోరుద్ది, మనసు కోరికలు సంపదలోనూ ఉంది. ఆత్మజ్ఞానం ఎప్పుడు నిత్యానంద స్థితిలో ఎప్పుడు ఆత్మతో అనుసంధానమైన స్థితిలో జీవన విధానాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉంటే గాలివాన వచ్చే స్థితి అంతా కూడా మరలా వెంటనే ఆ గాలి ద్వారానే మేఘాలని జీవితం అనే దీన్ని ఆ జీవిత శాస్త్రాన్ని అనుభవం పొందే స్థితుల్లో ఆయుష్ అనేది నీ చేతుల్లో ఏమి లేదు. ఆ జీవుడు ఉన్నంతకాలం పరమాత్మ అవ్యక్తమైన ఈ శరీరం నిత్య ఆత్మస్వరూపమే నేను అనంతుని అనే మాట నేను కానీ ఆ పదం నీదే ఏమి చెబుతుంది? అనంతతత్వం నీలో ఉండి జీవాత్మగా భూమి మీదకి వచ్చిన ఆ శరీరాన్ని దగ్గరికి చాలా చెప్పి నువ్వు తెలుసుకున్నావు. ఇక్కడ మళ్ళా పరమాత్మ స్థితికి అనంతుడు కావడానికి జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, తల్లి గర్భాన గర్భస్థ శిశువుగా వచ్చి మంత్రపిండంతో తయారై నువ్వు పరమాత్మను చేరటానికి వచ్చిన నడయాడే భగవంతుడి అనే సత్యాన్ని నిర్భయుడిగా నువ్వు చెప్పటానికి నీకేమి సందేహం? ఆలోచించడానికి సందేహం ఉంటే ఆచరించడానికి కష్టమైంది బాధే ఏమీ లేదు. అంతా నేనే అంతా అంతా అనే ప్రశ్నలోనే ఉంది. పరమాత్మ సర్వభూతాత్మ అణువణువున నేను భగవంతుడినై ఉన్నాను, శక్తినై ఉన్నాను. భగవంతుడిగా ప్రతి జీవిలో శక్తి రూపంలో నేను ఉన్నానని చెప్పి భగవంతుడి శ్లోకాల్లో నానుడినే మనం ఆత్మ రూపంలో ఉన్నానని చెప్పి పేరు పెట్టారు. ఆత్మకు చావు లేదు. శరీరము కట్టికపోగానే ఆత్మ జన్మ పరంపరలో మంచి చేస్తే మళ్ళా మంచి చేస్తే పుణ్యము, తప్పు చేస్తే కష్టంతో మనం పునరపి జననం అనే పదాన్ని పట్టుకొని మనందరం కూడా జన్మ పరంపరలో జన్మల సాహిత్యానికి మనం ముందుకి తీసుకెళ్ళటమే ధ్యానము అనే దానికి పరాకాష్ఠ. ఆ ఆనంద స్థితి నీ దగ్గర ఉన్నప్పుడు శరీరం ఎప్పుడు నిత్యానంద స్థితి ఉన్న దీన్ని మంచి 10 మందికి చేయటం. చావు అనే మాట మన చేతుల్లో, చావు మన చేతుల్లో లేదు. ఏ దీంతో నీవు మీద వచ్చావు అనే సత్యాన్ని తెలుసుకున్న నువ్వు ఆ క్రియ ఏదైతే ఉందో అది చేసే దీనికి వస్తూ క్లాసుల రూపేణ ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ అనే స్థితిలో నీవు కృత జన్మ సంస్కారాలతో నువ్వు ఏదైతే క్లాసులో క్లాసుని మాట్లాడే మండల ధ్యానానికి ఎంటర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఆగిపోయిన చదువుని ముందుకు తీసుకెళ్తాను. ఆత్మ జ్ఞానులనే సత్యాన్ని ముందు మనం తెలుసుకోవాలనే స్థితిని తెలుసుకున్నప్పుడు మన సాధన పెరుగుద్ది. ఏదో వచ్చాము ఏదో పోయాము అనేది కాదు. గురువు చెప్పింది ఒకటే దరివేసి చెప్పాడు, సాధన. ఆ సాధనే మనకు ముఖ్యం. ఆ సాధన వలన నిన్ను నువ్వు తెలుసుకునే స్థితే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. కనుక సమస్య మందైనప్పుడు పరిష్కారం మనమే, కానీ మన చుట్టుపక్కల, మన పక్కన, మన బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళకి కాదు. 10టిని నువ్వు తెలుసుకుంటున్నావు. ఆ 10టిలో ఆ తెలుసుకున్నది 10ని నువ్వు అక్కడివి ఆచరించలేవు, ఒకే మాది ఆచరించలేవు. ఆ 10 కాకుండా ఈ 10టిని నేను తెలుసుకున్న దాంట్లో నాకేది నాకు అంతరంలో నా స్థితుల్లో బాగా అనిపించింది, ఇది నాకు నచ్చింది అనేది అయితే ఉందో అదే నువ్వు జన్మ పరంపరలో దాన్ని ఆ ఒక్కదాన్నే ముందుకెళ్తూ కథమయ్యన్నీ తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలనేది నేను తెలుసుకున్నది. నేను ఆచరించి మీ కళ్ళ ముందు ఇలా కూర్చోను. జీవితం అనేది ఏమీ లేదు. జీవితం అనేది మనం ఎన్నుకొని వచ్చిన దాన్ని నడుస్తున్నాము. గత జన్మల సంస్కారాలే ఇప్పుడు మనం అనుభవించే స్థితి అంతా అనేది తెలుసుకోగలిగినప్పుడు దుఃఖానికి అసలు సమస్య లేదు. దుఃఖానికి కారణం మనకు తెలిసిపోయింది.
దుఃఖానికి కారణం తెలియనితనం, అజ్ఞానం. అజ్ఞానానికి కారణం అవిద్య. ఆ అవిద్య ఏదైతే ఉందో, చిత్తశుద్ధి లేని శివపూజ లేని, ఆత్మశుద్ధి లేని ఆచారమే. ఆత్మశుద్ధి అనే దేనికి, ఆత్మ అనేది పరమాత్మ స్థితిలో, నువ్వు కూడా పరమాత్మ స్థితిలో నువ్వు ఈ శరీరంలో ఉన్న భగవంతునితో కనెక్ట్ అయి ఉంటున్నావు అనే భావం నీలో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా ప్లస్. నేను శరీరాన్ని నువ్వు జీవించటం మొదలుపెట్టి ప్రాపంచకతలో ఉన్న అన్నిటినీ కూడా మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఒక్కటే, నోటిలోని మౌనం, మనసులోని శూన్యం అనే భావన మీరు ఆ మౌనిగా నువ్వు తయారు కావటమే ముని కావటం. ఆ ముని అయిన నువ్వు ఋషి, ఆ ఋషి నుంచి మహర్షి, ఇలా ఆ భావంతో ముందుకు వెళ్ళే స్థితే పెద్దలు చెప్పిన వాటన్నిటిని మనం ఆచరించుకుంటూ ఆనంద స్థితిలో మనందరం ప్రతినిత్యం ఈ ధ్యానాన్ని చేసే దీంట్లో ప్రతిదీ నేను చేయగలననే భావనే మనం పెట్టుకోవాలి. పాండిచేరిపోవటానికి క్లాసుకు 7 చక్రాల పిరమిడ్ లోపలికి పోవటానికి పట్టుదల ఎలాంటిదంటే ఏమీ లేదు. ట్రైన్ ఎక్కిన వెంటనే 12:05కి ట్రైన్ అయితే మా ముందు రోజు టికెట్ తీసుకుంటున్నాము, వెళ్ళిపోయింది. టికెట్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయితే టీసీ ఈ టికెట్ క్యాన్సిల్ అయింది, నేను రాత్రే టికెట్ క్యాన్సిల్, టికెట్ కావాలంటే అయ్యా ఇట్లా ఏదో టికెట్ ఏమంటే వాడు ఈయన చివరి ఒంగోలులో దించాడు, చీరాల్లో. ఆ ఒంగోలులో దించితే నేను రాత్రి 12 గంటల టైంలో చెన్నై పోయే దీనికి అక్కడ అర్ధరాత్రి దిగిన తర్వాత 70 ఏళ్ల వయసులో ఏమిటి గోలంతా ఇంటికి పోతే పాటు కదా క్షణం ఇబ్బంది. కానీ నాకేమనిపించిందంటే గురువుని గెలవటానికి మనం పోయే స్థితికి గురువే అన్ని చూసుకుంటాడనే భావన ఏది నాలో ఉన్న భగవంతుడే అన్నిటికీ కారకుడు కనుక ఆయనే చూసుకుంటాడనే భావనతో నేను మాత్రం టికెట్ కొనుక్కుంటే వెనకొచ్చే ట్రైన్ ఎక్కుదామని ఉన్న స్థితిలో ఢిల్లీ నుంచి ఒకటి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వచ్చింది. వెనక 2 పెట్టెలు, ఆర్డినరీ పెట్టెలు ఉంటే దాంట్లో ఒంటికాల మీద అందరూ పొంగల మాదిరి నుంచి నేను బట్టలతో చిన్న సూట్ కేసు చేతి పట్టు, నేను కూడా ఆ సూట్ కేసు చేతిలోనూ ఫుట్బోర్డు అంచుల మీద నుంచొని కమ్మి పట్టుకుని నేను నుంచొని ఉంటే లోపల అమ్మాయి ఆ సూట్ కేసు లోపల పెట్టుకొని నన్ను 2 కాళ్ళ మీద 2 చేతులతో పట్టుకునే దీనికి శక్తిని ఆ అమ్మాయి దానికి ఆ రోజు నేను అప్పుడే మనసులో కృతజ్ఞతలు చెప్పుకున్నా. అట్లా ఎక్కిన నేను అట్లా ఏలాడబడుతూ నెల్లూరు సిటీ వరకు 130 కిలోమీటర్లు ఫుట్బోర్డు మీద నుంచొని 70 కిలోమీటర్లు నేను ప్రయాణం చేసింది. నేను అక్కడ ఫుట్బోర్డు మీద కూర్చున్నాడు ఎవడో ఒకడు ఉండోడు, వాడు దిగితే టక్కిన నేను ఆ ఫుట్బోర్డు మీద అట్లా నేను చెన్నై వెళ్ళాను. అంతకుముందు మీకు చెప్పనిది ఏమంటే నేను ఎంత భాగ్యవంతుడంటే ధ్యానానికి వచ్చిన 15వ రోజే మండల ధ్యానం పెట్టిన అబ్బాయి, మా ఊరు అబ్బాయి, చెన్నైలో వ్యాపారాలు చేస్తూ అత్తగారి ఊరిలో వాడు ధ్యానంలో ఎదిగి పిరమిడ్ పెట్టుకొని మండల ధ్యానం పెట్టించి స్థలం చూపిస్తే పిరమిడ్ కట్టిస్తామనే దీంట్లో స్థలం చూపిస్తారని అడిగితే 2015వ రోజుకి 15వ రోజు మండల ధ్యానంలో మా ఇంటి మీద బాలకృష్ణ గారి చేత శంకుస్థాపన 12/12కి పిరమిడ్ ఒక దాత ద్వారా నా ఇంటి మీదకి వచ్చిన భాగ్యవంతుడిని నేను. ఆ భాగ్యవంతుడే 15వ తారీఖు శంకుస్థాపన 25వ తారీఖు కిలోమీటర్ సైకిల్ 35వ తారీఖు గత జన్మ స్ఫురణ అని చెప్పి డాక్టర్ హరికుమార్ గారి ద్వారా 500 మందిని ప్రకాశం జిల్లా తాతావారి కళ్యాణ మండపంలో కూర్చోబెట్టి 500 మంది ధ్యానులకి 1 గంటన్నర మెడిటేషన్లో గత జన్మ స్ఫురణ అన్న. అలా 8వ మాసంలో పిరమిడ్ పార్టీ తరఫున పచ్చూరు కాన్స్టిట్యూషన్కి ఎమ్మెల్యేగా 8వ మాసంలో చిన్నించబడ్డది.
11వ మాసంలో మా మిసెస్ బాడీ వికెట్ చేసిన కారణాలు ఇవన్నీ నాకు అర్థమై ఆమె ఎదురుగా ఉంటే నేను ధ్యానాన్ని 10 మందికి పంచే స్థితి కాదు కనుక ఆమె నాకు భావించిందనే భావన. ఆమె పక్కకి వెళ్ళటానికి కారణం నేను ముందుకెళ్ళేది అనేది పరమహంస యోగానంద వాళ్ళ పెద్దక్క చనిపోయిన ఇప్పుడు ఇచ్చిన కొటేషన్ నేను ఉపయోగ ఆత్మను అట్లాంటి దీంట్లో వీటన్నిటినీ అర్థం చేసుకుంటూ నేను ఆ పాండిచ్చేరి వెళ్ళటానికి పిరమిడ్ కట్టిన దాత చెన్నైలో ఉంటాయా, నేను వస్తున్నాను, నన్ను కూడా తీసుకెళ్ళండి అనేది అని చెప్తే వాళ్ళు అన్ని బుక్ అయిపోయి నువ్వు వచ్చి పలాని బస్ స్టేషన్లో బస్సు ఎక్కువ మనం అక్కడ కలుద్దామని. అట్లాంటి దీంట్లో సరే అక్కడ పోయిన తర్వాత ఏదో బస్సు పట్టుకుందాం అనే దీంట్లో అంతటి ప్రమేయంతో నేను బయలుదేరి చెన్నై చేరిన వెంటనే సిగ్నల్ కోసం ఊరు బయట ఆగింది. నాకు పిరమిడ్ కట్టిన దాత ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసి సీట్ ఒకటి ఖాళీ వచ్చింది, స్టేషన్ దగ్గర తీసుకెళ్తామన్నారు. అక్కడి నుంచి బయలుదేరి వారితోటి చెన్నై వెళ్ళాం. ఆ చెన్నై వెళ్ళిన తర్వాత సాయంత్రం ఊరు జనంతోటి క్లాస్ జరిగింది, స్కూల్ కాలేజీ పిల్లలతో ధ్యానంతో 4,000 మంది క్లాస్ జరిగింది. ఆ రాత్రికి అక్కడ ఉన్నాం. మర్నాడు ఉదయం అక్కడి నుంచి 30 కిలోమీటర్లలో ఒక ఊర్లో ఒక ధ్యాని మనవడికి సరిగా లేదనేది, ఎక్కువ వర్షపాతం వస్తూ ఉంటుంది అక్కడ అడలూరు అనే దీనికి ఆయన వెళుతూ ఆయన తోటిపాటు నందప్రసాద్ గారు వీళ్ళందరితో హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు. ఒక సీటు ఖాళీ ఉంది, 2 ఆడవాళ్ళు హైదరాబాద్ తమిళనాడు. ఆయన తిట్టి చెప్పి నువ్వు ఎక్కడైనా ఎక్కడ దూరాన్ని ఆ కార్లో ఎక్కించుకొని ఆ కడలూరు ఆ కాలేజీ దగ్గరికి మనవడికి ఆ కాలేజీలో ఉన్న పక్షులు, పొల మొక్కలు, చేపలతో వీటన్నిటినీ కూడా చూసి గురువు గారి చేత టిఫిన్ వాళ్ళు అరేంజ్ చేస్తే గురువు గారు పెట్టారు టిఫిన్ మేము ఆయన చేతులతో తినడానికి నాకు పోలాలి. అట్లా నేను భయపడకుండా నేను వెళ్ళాలి అనే ప్రశ్న అనేది ఉంటే ఎన్నో లాభాలు వచ్చిన దాన్ని నేను ఆ 2 సంవత్సరాల ధ్యానిగా నేను అనుభవించిన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇది చేసుకుంటూ గురువే దైవం అనే ప్రశ్న ఏదైతే ఆ గురువే దైవం అనే పదాన్ని నీలో ఉన్న గురువే దైవం అని చెప్పి నాకు గురువు చెప్తారో ఆ గురువు ఏ మాట చెబితే ఆ మాటని కూడా నేను ఎస్ 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 అనే స్థితిలో నేను ఎప్పుడు ఆయన దగ్గర పోయి నేను ఏది కోరలేదు. నాకు ప్రాపంచికత స్థితులన్నిటినీ కూడా నేను రిటైర్మెంట్కి నాకు పొలాలు అన్నీ కూడా ఎదుర్కొని నేను ఒక ఆత్మిక సంతానాన్ని తీసుకొని వచ్చాను అనేది 35 రోజులు తెలిసింది. అందుకనే ఆటవికుడు వాల్మీకి దారి దొంగ ఎట్లా మారాడు అలాంటి స్థితిలోనే ఎన్నుకొని వచ్చింది. నేను సరదాగా టికెట్ లేకుండా తిరగొచ్చు. నాకు ఉద్యోగం ఏదైతే ఉందో నేను ఈ ఆర్టీసీకి వచ్చి ఆ ఉద్యోగాల్లో నేను ఇప్పుడు ధ్యానానికి వచ్చిన 15 సంవత్సరాల నుంచి వితౌట్ టికెట్ ఛార్జీలు లేకుండా ధ్యానం నాకు ప్రకృతి నాకు కల్పించిందనేది నాకు అర్థమైంది. జులాయి జీవితాన్ని అనుభవించాను నేను. అనుభవం ద్వారా అంగీకరిస్తే ఏదైనా ఆనంద భావన. 6 బిడ్డలు 10 మంది మనోసానందంతో నిత్యానందిగా కాబట్టి మనిషితోటి నవ్వుతోటి మాట్లాడుతూ ఆనందానికి నాకు ఈ శక్తిని ఇచ్చిన పూజ్య గురువులు పత్రిజీ గారు, నా సహచర ధ్యాన మిత్ర బృందం, ఈరోజు ఈ క్లాస్కి మీ అందరూ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ మాటల ద్వారా పట్టగలదనే దీంట్లో ముందు ధ్యానం ద్వారా శక్తిని తీసుకొని ముందు ధ్యానం వదలకుండా చివరి శ్వాసని పడుస్తూ ఉంటాయని చేస్తూ ఉంటాయి. అదే మీకు చెప్పటానికి నాకు ఈరోజు పిఎస్ఎస్ఎం వారి తరఫున ఈ జూమ్ క్లాస్కి నన్ను ఆహ్వానించిన పిఎస్ఎస్ఎం వారి జూమ్ క్లాస్ జరిపే
అనిత మేడం గారికి, దీప్తి గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సంతోషం సంతోషం సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. ఎంతో బాగా చెప్పారు చక్కగా. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలనుకుంటే సార్తో హ్యాండ్ రైజ్ చేయొచ్చు. అనుభవమే జ్ఞానము అన్న దానిని మీరు ఆచరణాత్మకంగా చూపించి దానిని చక్కగా వివరించారు. ప్రతి ఒక్క మాస్టర్ ఎలా ఉండాలి అన్న దానికి నిదర్శనం. థ్యాంక్ యూ సో మచ్. మనందరికీ ఇంతటి అదృష్టం, ఈ మహద్భాగ్యం కల్పించినటువంటి మనందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలతో మళ్ళా మనం 11 గంటలకు స్వాధ్యాయ యోగంలో కలుద్దాం. ఇప్పటి వరకు ఈ చూసిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మందికి అది ఉపయోగకరం అవుతుంది. అప్పుడు మళ్ళా 11 గంటలకి స్వాధ్యాయంలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.